క్రీస్తునందు ప్రియ సహోదరుడా సహోదరి, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కొరకు మరొక శుభ సందేశాన్ని విని దీవించబడదామా? దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 4:1-2 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. యేసు ప్రభువారు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు. అయినప్పటికీ ఆయనకి శోధన తప్పలేదు. శోధన అన్నది మనం దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అంత బలంగా వస్తుంది. సైతాను లక్ష్యాలు ఎప్పుడూ అతి ఉన్నతంగా ఉంటాయి. ఒకసారి అయితే ఆయన శిష్యుడైన పేతురు చేతే ఆయనంటే ఎవరో నాకు తెలియదు అని పలికించగలిగాడు. మార్టిన్ లూథర్ కంటే ఎక్కువసార్లు సైతాన్తో ఘర్షణకు దిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. ఎందుకంటే లూథర్ గారు ఏకంగా నరకరాజ్యం మీద దండెత్తారు. జాన్ బన్యన్ సైతానుపై సాధించిన విజయాల్ని ఎవ్వరూ వర్ణించలేరు. ఎవరైతే ఎక్కువగా దేవుని ఆత్మతో నిండి ఉంటారో వారికి అపవాదితో పోరాటాలు ఎక్కువ తటస్థిస్తాయి. దేవుడే అందుకు సమ్మతిస్తాడు. ఎందుకంటే తుఫాన్లు వృక్షాలకు ఎలా మేలు చేస్తాయో శోధనలు మన ఆత్మీయ జీవితాలకు అలాగే మేలు చేస్తాయి. వేరు లోతుగా తనడానికి సహాయపడతాయి ఈ తుఫానులు. పింగాణిని కాల్చడం వల్ల ఆ పాత్ర సౌష్ఠవం శాశ్వతమవుతుంది కదా. నువ్వు క్రీస్తు చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నావని, ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడని నీకు తెలియదు. సైతాను ప్రవేశించి తన శక్తినంతా ఉపయోగించి నిన్ను రెండో వైపుకి లాగుతున్నప్పుడు క్రీస్తు నిన్ను తన వైపుకి లాక్కోవడం వల్లే తెలుస్తుంది ఆయన చెయ్యిని ఎంతగా గట్టిగా పట్టుకుని ఉందో. అసాధారణమైన కష్టాలు వస్తే అవి మనం చేసిన అసాధారణమైన పాపాలకి ప్రతిఫలం అని భావించకూడదు. కొన్నిసార్లు అవి అసాధారణమైన కృపకి ప్రతిరూపాలే. తన ఆభరణాలను మెరుగుపెట్టడానికి దేవుని దగ్గర పదునుగల పరికరాలు చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా ప్రేమించి ఎవరినైతే ఎక్కువ తలతల్లాడేలా చేయాలనుకుంటాడో వాళ్లపైనే ఎక్కువగా తన పరికరాలను వాడతాడు. ఇది చాలామంది వ్యక్తిగత సాక్ష్యం. దేవుడి కర్మాగారంలోని కొలిమికి, సుత్తులకి, సానబెట్టే పరికరాలకి మనం రుణపడి ఉన్నాం. అసలు బెత్తం ద్వారా తప్ప నాకై నేనంటూ నేర్చుకున్నది ఏదైనా ఉందా అని నా అనుమానం. నేను శిక్షణ పొందుతున్న గదిలో చీకటి కమ్మిన వేళల్లో నేను స్పష్టంగా చూడగలను. కావున దేవుని వాక్యాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరూ కూడా అపవాది చేత శోధించబడిన మన ప్రభువారు చాలా వేదనతో పోరాడి విజయం సాధించారు. అలాగే మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనకెదురయ్యే ప్రతి పోరాటంలో ఆయన ఆత్మపైన ఆధారపడి, ఆయన వాక్యంపైన ఆధారపడి అపవాది శక్తులను ఎదిరించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని సంపాదించుకుందాం. ప్రతి కష్టము మన తప్పు వల్లే, మన లోపం వల్లే వచ్చిందని కృంగిపోకుండా దేవుని కృప ఎంత గొప్పగా మన పట్ల ఉందో అనే సంగతిని గ్రహించే మనసును కూడా కలిగి ఉందాం. అద్భుతమైనటువంటి సహవాసాన్ని ప్రభుతో కలిగి ముందుకు సాగిపోదాం. అందుకు ఆత్మనాథుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ఈ చిరు సందేశాన్ని ఆలకించిన ప్రతి ఒక్కరిని దీవించమని, వారి జీవితాల్లో అపవాదితో పోరాడి ప్రతి సమయంలో కూడా వారి పక్షంగా నీవు పోరాడి వారికి విజయం ఇస్తామనే సంగతిని వారు గ్రహించినట్లుగా వారి మనోనేత్రాల తెరవమని, వారు చేసే ఈ పోరాటంలో వారు ఎక్కడా ఓడిపోకుండా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడానికి నీ ఆత్మశక్తిని అపారంగా, అపరిమితంగా వారి మీద కుమ్మరించి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకి సదా తోడే నడిపించునుగాక.